హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బీసీసీఐ అయితే 12వ తేదీ రాత్రి టీమిండియా స్క్వాడ్ని ప్రకటించడం జరిగింది. బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్లో మొత్తం 15 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. అయితే ఈ స్క్వాడ్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే మహమ్మద్ షమి తిరిగి టీమిండియా స్క్వాడ్లోకి అయితే వచ్చాడు. దాదాపు 13 నెలల తర్వాత షమి మళ్ళీ టీమిండియా స్క్వాడ్లోకి రావడం జరిగింది. చివరిగా 2023 వన్డే వరల్డ్ కప్లో షమి టీమిండియా తరపున ఆడాడు. ఆ తర్వాత మోకాలి గాయం వల్ల దాదాపు సంవత్సరం పాటు టీమిండియాకి దూరం అయ్యాడు. అయితే రీసెంట్గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో షమి ఆడి తన ఫిట్నెస్ని నిరూపించుకొని మళ్ళీ టీమిండియా స్క్వాడ్లోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక అక్షర్ పటేల్ విషయానికి వస్తే బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్లో అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా చేయడం జరిగింది. ఇది కాస్తంత ఆశ్చర్యానికి గురి చేసే విషయం. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ పదవికి ఖచ్చితంగా అర్హుడే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అదరగొడుతున్నాడు. అంతేకాకుండా అక్షర్ పటేల్ మంచి ఫీల్డర్ కూడా. త్వరలో బీసీసీఐ ప్రకటించబోయే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా అక్షర్ పటేల్కి చోటు దక్కబోతోంది. ఇక బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి. ఇక ఈ స్క్వాడ్లో రుతురాజ్ గైక్వాడ్కి అయితే మళ్ళీ చోటు దక్కలేదు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ అయితే బీసీసీఐ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.